హలో యోస్, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఈ గేమ్స్ వింటేనే ఎగ్జైట్మెంట్ వస్తుంది కదా. కానీ ఈ గేమ్స్ మధ్యలో నేను కూడా ఉన్నాను అంటూ ఒక పోరాటం చేస్తున్న ఒక గేమ్ ఉంది. ఒలింపిక్స్లో స్థానం ఉన్నా సరైన గుర్తింపు లేక, సరైన ఫెసిలిటీస్ లేక, కనీసం ఈ గేమ్ ఉందని కూడా ప్రజలకు తెలియని పరిస్థితుల్లో ఉంది. అదే సాఫ్ట్ బాల్. ఈ రోజు మనం గ్రౌండ్ లెవెల్లో సాఫ్ట్ బాల్ ప్లేయర్స్ యొక్క రియాలిటీ, వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. క్రికెట్ అయినా, వాలీబాల్ అయినా, కబడ్డీ అయినా ఇవన్నీ బయటకు చూపిస్తున్నారు. పేపర్లో అయినా, న్యూస్లో అయినా అవే వస్తున్నాయి. మా గేమ్ ఇంతవరకు అయింది. అమ్మాయి ఇంటర్నేషనల్ అన్న కూడా ఇంతవరకు అయింది. ఎవరు యూట్యూబ్లో చూసినా కూడా ఏమీ చేయలేదు. కానీ క్రికెట్తో పాటు మా షార్ట్ బాల్ని కూడా కనీసం అట్లీస్ట్ ఒక్కళ్ళైనా స్టెప్ తీసుకొని మేమున్నాము అంటే మేము గేమ్ నడిపిస్తున్నాము, నడిపించాలి మమ్మల్ని. మేమే నడుస్తున్నాం ఇంకా గేమ్ పైన. ఒకరు వచ్చి నడిపిస్తే వరకు మాకు ఇంకా అదే ఫ్యూచర్. సాఫ్ట్ బాల్ అంటే ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోనే సాఫ్ట్ బాల్కి ఒక కోచ్ లేరు, అంటే అఫీషియల్ కోచ్ లేరు. మా గేమ్ తెలియాలి అనుకున్నా కూడా కొంతమందికి తెలుస్తున్నాయి, పల్లెటూరులకి అయితే ఇంకా అసలే తెలియదు మేడం. మాకైతే మా గేమ్ చాలా ప్రౌడ్ మేడం. మనతో పాటు కొంతమంది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి సాఫ్ట్ బాల్ ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళతో అసలు మాట్లాడదాం, వీళ్ళ గ్రౌండ్ లెవెల్ కష్టాలు ఎలా ఉంటాయి అనేది. సో మీ పేరు? షేక్ అయ్యూఫా మేడం. అయ్యూఫా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్న ఒక ఫార్మర్, ఇంకా తాత మనీ ఇంట్రెస్ట్కి ఇచ్చి ఇంటిని గడిపించేవారు. ఇంకా నాన్న ఫార్మింగ్ చేస్తాడు. ఆ వచ్చిన డబ్బులే చదువులకి, గేమ్స్కి అలా పెట్టేవాళ్ళు. నాకు అన్న, తమ్ముడు, నేను. తమ్ముడు శ్రీ చైతన్య అలా ప్రైవేట్ కాలేజ్లో డబ్బులు పెట్టి చదివించారు. నాకు గవర్నమెంట్ స్కూల్ నుంచి సాఫ్ట్ బాల్ ఆడేవాళ్ళము. ఇంకా నానే అన్నీ చూసుకునేవారు. మాకు గేమ్స్ పరంగా, చదువు పరంగా అన్నీ చూసుకునేవారు. ఇంకా ఫార్మింగ్ చేస్తారు కాబట్టి డబ్బులు అంతో కొంత వస్తాయి కాబట్టి అన్నిటికీ అడ్జస్ట్ చేసేవాడు. ఫ్యామిలీలో అసలు నువ్వు సాఫ్ట్ బాల్ ఆడతానంటే ఒప్పుకున్నారు? అంటే మేము ముస్లిమ్స్, బయట నుంచి చాలా ఎవరో ఒకరు ఏదో ఒకటి, ఏంటి ఆ బట్టలు వేసుకొని ఆడతారా అట్లా ఇట్లా చెప్పేవారు. నాన్న నువ్వు ఏదైనా చేయి, నేను ఉన్నాను అని చెప్పి సపోర్ట్ ఇచ్చేవారు. ఇంకా మేము ముస్లిమ్స్ కాబట్టి కొంచెం బ్యాక్ పిచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ మేము అన్నీ ఫేస్ చేసి నాన్న మాకు బ్యాక్ బోన్గా ఉండి నిలబడి నువ్వు ఎక్కడైనా వెళ్ళు, నేను ఉన్నాను అని సపోర్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు క్రికెట్ వాళ్ళకు ఉన్నంత ఫేమ్ మాకు రాకపోవచ్చు, వాళ్ళు ఇష్టంగా ఆడొచ్చు. మేము అంతకన్నా ఇష్టంగా ఆడతాం. మాకు దెబ్బలు తగిలినా ఇష్టంగా తీసుకొని కష్టంగా అయినా ఆడతాం. ఏదో కొంచెం హోప్, మాకు ఏదో బెటర్ ఫ్యూచర్ ఉంటుంది దీంట్లో. సో ప్రస్తుతం నాతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండే స్టేట్ లెవెల్ సాఫ్ట్ బాల్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా గోవాలో జరుపుతున్నటువంటి నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రాక్టీస్ ఇక్కడ చేస్తున్నారు అనమాట. సో కాబట్టి వీళ్ళందరితో ఒకసారి మాట్లాడదాం. మీ పేరు? నా పేరు అన్విత మేడం. అన్విత, మీది ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడ నుంచి వచ్చాను మేడం. మీరు విజయవాడ నుంచి వచ్చారు. ఏం చదువుకున్నారు మేడం? నాది మాస్టర్స్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు పిహెచ్డికి ఎన్రోల్మెంట్లో ఉన్నాను. డబుల్ డిగ్రీ ఫినిష్డ్. ఎడ్యుకేషన్ అంటే నాకు ఇష్టంతో ఎడ్యుకేషన్ని ఫినిష్ చేస్తున్నాను మేడం, స్పోర్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ. నేను మోస్ట్లీ నా స్కూలింగ్ నుంచి నేను గేమ్ ఆడుతున్నాను. నా కోచ్ అంటే స్కూలింగ్లో మనకి పీడీస్ వాళ్ళు ఉంటారు కదా, సో దాని ద్వారా నాకు ఈ గేమ్ పరిచయం అయింది. యాక్చువల్గా చెప్పాలంటే నేను నా హెల్త్ పర్పస్ మీద వచ్చాను. అంటే నేను చాలా లీన్గా ఉండేదాన్ని, చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి నాకు. ఆ హెల్త్ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుందామని ఊరికే జస్ట్ అలాగా సరదాగా ఆడుకునే గేమ్ నాకు ఇది ఇప్పుడు లైఫ్ ఇస్తుంది అనమాట. అంటే అప్పుడు అలా వచ్చాను, కానీ ఇప్పుడు ఇలా ఈ స్టేజ్లో ఉన్నాను. అన్విత, ప్రాపర్ గ్రౌండ్స్ లేవు, లేకపోతే ప్రాపర్ కిట్ లేదు, అయినా సరే ఈ గేమ్ కోసం మీరు ప్రాణం పెట్టి ఆడుతున్నారు, ఎందుకని? మేడం, కిట్స్ అవన్నీ కావాలి అంటే గేమ్ పబ్లిష్ అవ్వాలి, కానీ మేము ప్రాణం పెట్టి ఆడాలంటే గేమ్ మాలో ఉండాలి. మేము గేమ్ని అంటే లైక్ ఇప్పుడు నేను డే టు డే లైఫ్ చేస్తున్నాను అంటే నాకు గేమ్ నాలో ఒక పార్ట్ కాబట్టి నేను నా పార్ట్ని నేను తీసుకుంటూ మాకున్న దాంట్లో ఎంత ఉంటే అంత దాంట్లోనే కొంచెంగా మేము మా గేమ్ని ఆడుకుంటూ వస్తున్నాం మేడం. అది పబ్లిష్ చేసేది ఏంటంటే ఒక క్రికెట్టో, కబడ్డీయో, వాలీబాలో ఉంటుంది. మా షార్ట్ బాల్ గేమ్ లాంటిది ఎక్కువ పబ్లిష్ చేయరు.
పబ్లిష్ చేయకుండా మాకు ఈ గేమ్ తెలియాలి అంటే తెలీదు, కానీ పబ్లిష్ చేసినా చేయకపోయినా మేము మాత్రం మా గేమ్ని మా రూట్ లెవెల్ నుంచి మేము తీసుకొని దాన్ని అంటే లైక్ పబ్లిసిటీతో మాకు పని లేదు గేమింగ్కి. మేడం ఇప్పుడు క్రికెట్కి ఎంత అయితే వాల్యూ ఉందో, లైక్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గురించి తీసుకుంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో క్రికెట్కి ఏదైతే వాల్యూ ఉందో సేమ్ సాఫ్ట్ బాల్కి కూడా అదే వాల్యూ ఉంది. అంటే క్యాట్ ఏలో క్రికెట్ టాప్ అంటే ఫస్ట్ ఒక 26 గేమ్స్ ఉంటాయి. టాప్ ఆర్డర్లో ఉంది ఏబిసి, సి క్రికెట్ ఉంటుంది, ఎస్లో సాఫ్ట్ బాల్ ఉంటుంది. సో క్రికెట్కి ఎంత వాల్యూ ఉందో మాకు అంత వాల్యూ ఉంది మేడం. ఇప్పుడు మనం చూసుకుంటే కూడా లైక్ అంటే ఇది మేము ఆడుతున్నాము మాకు ఏం యూజ్ అవుతుంది అన్న పాయింట్కి వస్తే మేడం ఇది నాకు ఫుడ్ ఇప్పటివరకు పెట్టిందా లేదా అన్నది నాకు సెకండరీ. కానీ మేడం మా సాఫ్ట్ బాల్ ప్లేయర్స్ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను, చాలామందికి ఫుడ్ పెట్టింది మేడం. మొన్న డిఎస్సి వదిలేరు రీసెంట్గా 48 మెంబర్స్కి డిఎస్సి వచ్చింది, ఓన్లీ సాఫ్ట్ బాల్. మా గేమ్ అందుకని ప్రౌడ్. గ్రూప్ 1 సాఫ్ట్ బాల్ మొన్న ఒకళ్ళు డిఎస్పిలో ఉన్నారు, గ్రూప్ 2 సాఫ్ట్ బాల్ ఉన్నారు మేడం. ఇలా ప్రతి గేమ్లో ప్రతి దాంట్లో అంటే లైక్ చిన్న జాబ్స్ అంటే గ్రూప్ సి గ్రూప్ డి జాబ్స్ దగ్గర నుంచి గ్రూప్ ఏ, ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కస్టమ్స్లోనే కానీ జిఎస్టీలోనే కానీ దేంట్లో అయినా ప్రతి డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా సాఫ్ట్ బాల్ వాళ్ళు ఉన్నారు మేడం. కానీ ఖచ్చితంగా క్రికెట్ వాళ్ళు ఉన్నారా అంటే మనం చెప్పలేం. ఒక నేషనల్ ప్లేయర్ క్రికెటర్ కానీ లేదా ఒక ఇంటర్నేషనల్కి ఆడిన క్రికెటర్ కానీ ఉంటే ఇక్కడ ఉండే క్రౌడ్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉండే క్రేజ్ కానివ్వండి, వాళ్ళని చూడడానికి వచ్చే అభిమానులు కానివ్వండి వేరేలా ఉంటుంది మేడం కదా. సో ఎప్పుడైనా ఆ విషయంలో మీరు బాధపడ్డారా? చాలా బాధపడ్డాం మేడం. లైక్ అంటే మేము కూడా అదే ఆడుతున్నాం కదా, ఇన్ఫ్యాక్ట్ మా దేశం కోసం మేము ఆడుతున్నాం కదా, మేము మెడల్స్ ఇచ్చాం కదా. వాళ్ళు మేడం క్రికెట్లో ప్రతిసారి రాకపోవచ్చు మేడం మెడల్స్, కానీ మేము వెళ్ళిన ప్రతిసారి అంటే నేషనల్స్కి వెళ్ళిన ప్రతిసారి ఏపీకి మెడల్ లేకుండా మేము తిరిగి రాలేదు మేడం. ఒక్కసారి కూడా మేము రాలేదు తిరిగి. అన్విత, ఒక సాఫ్ట్ బాల్ ప్లేయర్గా మీరు ఇండియా జెర్సీ వేసుకొని గ్రౌండ్లో అక్కడ నిల్చున్నప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? చాలా హ్యాపీగా అనిపించింది మేడం. చాలా చాలా హ్యాపీనెస్తో పాటు నాకు నా టీషర్ట్ అంటే నేను వేసుకున్న టీషర్ట్ మీద నా దేశం పేరు ఉండడం నాకు చాలా ప్రైడ్గా అనిపించింది. అంటే నేను నా కంట్రీని నేను రిప్రజెంట్ చేస్తున్నాను, వేరే కంట్రీకి వెళ్ళి రిప్రజెంట్ చేశాను నేను. ఆ ఫీల్ చాలా హ్యాపీనెస్ వేసింది. సో ఆంధ్రప్రదేశ్లోనే సాఫ్ట్ బాల్కి ఈ ప్లేస్ ఉందా? అంటే ఒక గుర్తింపు లేకపోవడం ఇలా వెనుకబాటు ఉందా, లేకపోతే ఓవరాల్ ఇండియాలో ఇలానే ఉందా సాఫ్ట్ బాల్? మేడం ఓవరాల్ ఇండియాలో ఒక 2-3 స్టేట్స్కి మినహాయించి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి ఇలాగే ఉంది మేడం. ఎందుకు సాఫ్ట్ బాల్ వెనుకపడడానికి అసలు రీజన్స్ ఏమనుకుంటున్నా? ఈరోజు ఇండియాలో కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో కానీ అసలు సరైన గుర్తింపు లేకపోవడానికి కారణం ఏంటి మేడం? మెయిన్గా అయితే అంటే దీని మీద అవేర్నెస్ లేకపోవడం, అండ్ ఎవరైనా ముందుండి అంటే మీకు మేము ఉన్నాం అని చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలిగేలా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ అథారిటీలోనే సాఫ్ట్ బాల్ అంటే ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోనే సాఫ్ట్ బాల్కి ఒక కోచ్ లేరు, అంటే అఫీషియల్ కోచ్ లేరు. ఒక గవర్నమెంట్ ఇచ్చే అంటే గవర్నమెంట్లో ఉన్న 28 గేమ్స్లోనే గవర్నమెంటే కోచ్ని రిక్రూట్ చేసుకోకపోతే ఇంకా అందులో ఉన్న జనాలకే కానీ లేకపోతే ప్లేయర్స్ ఎక్కడి నుంచి వస్తారు? స్టూడెంట్స్ నుంచి ప్లేయర్స్ కన్వర్షన్స్ ఎక్కడి నుంచి అవుతాయి? ముందు గవర్నమెంట్ అనే స్టెప్ తీసుకోవాలి. మీ పేరు? రాజమోహిని మేడం. రాజమోహిని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ శ్రీకాకుళంలోన ఇప్పులు అనే గ్రామం నుంచి వచ్చాను మేడం. ఓకే, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు సాఫ్ట్ బాల్? 6 years నుంచి 6 years నుంచి నేర్చుకుంటున్నా. సో నీకేమనిపిస్తుంది, సాఫ్ట్ బాల్లో ఫ్యూచర్ ఉందనిపిస్తుంది? ఫ్యూచర్ ఉంది మేడం, డెఫినెట్గా ఫ్యూచర్ ఉంది. మాకైతే మా గేమ్ చాలా ప్రౌడ్ మేడం. ఎందుకంటే మా గేమ్ ఆడిన ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ ఉంది మేడం. ప్రతి ఒక్కరు ఏదో జాబ్, ఏదో చిన్నదైనా పెద్దదైనా సాఫ్ట్ బాల్ సర్టిఫికేట్ మీద చాలా జాబ్స్ కొట్టారు మేడం. దానివల్ల మా గేమ్ అంటే మాకు చాలా ప్రౌడ్. ఆడడానికి కూడా చాలా ఇష్టంగా ఆడుతాం, చాలా కష్టం మేడం. మీకు గేమ్లో ఫ్యూచర్ ఉంది, కానీ మన దేశంలో సాఫ్ట్ బాల్ అనే గేమ్కి ఫ్యూచర్ ఉంది అంటారు? లేదు మేడం. ఎందుకంటే తెలియదు మేడం, ఎవరికి ఫ్యూచర్ ఉండాలంటే ఇప్పుడు స్పాన్సర్స్ వీళ్ళందరూ ఉండాలి కదా, మాకు కిట్ ఆడడానికి కిట్టు ఇవన్నీ ఉండాలి కదా. ఏవి మాకు స్పాన్సర్స్ లేకపోవడం వల్ల, దానివల్ల పబ్లిష్ అవ్వకపోవడం వల్ల లేదు మేడం. మీ పేరు? టీ లక్ష్మి మేడం. లక్ష్మి గారు, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది గేమ్? అంటే 10 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. నేను 6th నుంచి స్టార్ట్ చేసే ఈ గేము.
6th మా సార్ నేర్పించాడు మేడం స్కూల్లో పీఈటీ. అప్పటి నుంచి ఆడాను. 10th వచ్చే తలకే సబ్ జూనియర్స్ మినీ నేషనల్ పిల్లలకి కోచ్గా వెళ్తుంటే మా సైడ్ అనంతపురం సైడ్ ఉన్నప్పుడు అలా వెళ్ళాము. ఇప్పుడు ఇటు శ్రీకాకుళం సైడ్ వచ్చింది మేడం ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్. అందువల్ల మేము ఏదన్నా గేమ్ ఆడాలనుకున్నా కూడా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి. మా గేమ్ ఎందుకు తెలియడం లేదంటే గవర్నమెంట్ వాళ్ళు బయటకు రావడం లేదు మేడం మా గేమ్. అందువల్ల మేము మా గ్రౌండ్లో పడే కష్టాలు చిన్నప్పటి నుండి అందరం కష్టాలే పడినాము. రేపు పొద్దున మాకు లైఫ్ ఉంటుందంటే మాకు ఒక సాఫ్ట్ బాల్ వల్లనే లైఫ్ మేడం. ఇప్పుడు మొన్ననే డిఎస్సిలో చాలా మందికి జాబ్స్ వచ్చాయి. అందువల్ల మేము ఈ స్లగ్గర్లు కొనాలన్నా కూడా యుఎస్సి నుండి తెప్పించుకుంటున్నాం, జపాన్ నుంచి. బాల్స్ అయినా పంజాబ్ నుండి తెప్పించుకుంటున్నాం. ఇక్కడెక్కడ బయట దొరకవు మేడం. ఈ మొన్ననే వచ్చింది మేడం ఇంకా యుఎస్సి నుండి 20,000 30,000 పైన పెట్టి తెప్పించారు మేడం స్లగ్గరు. బాల్ అయినా గ్లవ్ అయినా అన్ని పంజాబ్ నుండే వస్తాయి మేడం. మాకు క్యాచర్ కిట్ కొనాలన్నా కూడా 7,000 పైన పడుతున్నాయి మేడం. మా కాస్ట్లీ గేమ్కి ఎవరు ఏమీ చేయడం లేదు మేడం. మా సార్ వాళ్ళే స్పాన్సర్లు ఎత్తుక్కుంటూ మా సార్ వాళ్ళు సగం స్పాన్సర్ సగం ఇస్తుంటే తెస్తున్నారు మేడం. మా గేమ్ తెలియాలి అనుకున్నా కూడా కొంతమందికి తెలుస్తున్నాయి, పల్లెటూరులకి అయితే ఇంక అసలే తెలియదు మేడం. పల్లెటూరులు మేము లోయర్ టీషర్ట్ వేసుకొని పోతే కూడా బయటికి మీ అమ్మాయిని ఎందుకు అలా పంపిస్తున్నారు అంటారు. కానీ కొంతమందికి తెలిసిన వాళ్ళు అయితే అర్థం చేసుకుని వాళ్ళకి లైఫ్ ఉంటుంది స్పోర్ట్స్ వల్ల అని అర్థం చేసుకుంటున్నారు. ఎందుకని అదర్ గేమ్స్ ఇంత పాపులర్ అయ్యాయి, సాఫ్ట్ బాల్ ఎందుకు ఆ పాపులారిటీని తీసుకురాలేకపోయిందంట? క్రికెట్ అయినా, వాలీబాల్ అయినా, కబడ్డీ అయినా ఇవన్నీ బయటికి చూపిస్తున్నారు మేడం. పేపర్లో అయినా న్యూస్లో అయినా అవే వస్తున్నాయి. మా గేమ్ ఇంతవరకు అయింది, అమ్మాయి ఇంటర్నేషనల్ అన్నా కూడా ఇంతవరకు అయింది. ఎవరు యూట్యూబ్లో చూసినా కూడా ఏమీ చేయలేదు మేడం. గ్రౌండ్లో ఇంత చెమటలో చిందించి మరి గేమ్ కోసం ప్రాణం పెడుతున్నారు కదా. అసలు మన ఇండియాలో అదర్ గేమ్స్కి ఉన్న ప్రయారిటీ ఈ గేమ్కి లేదు. సో ఎందుకంటారు? అంటే ఇప్పుడు అదర్ గేమ్స్ అంటే వాళ్ళ కంట్రీస్లో బాగా ఆడతారు, గల్లీ క్రికెట్ లాగే. ఇక్కడ మేము ఇట్లా ఆడతాం కదా. ఇప్పుడు బేస్బాల్ కార్టూన్లో కూడా డోరేమాన్లో కూడా వస్తుంది. అది ఎంతమందికి తెలుసు, అక్కడ బాగా ఆడేవాళ్ళు. ఇక్కడ మేము స్కూల్ నుంచి వేరే కోచ్లు వచ్చి టీచర్స్ వచ్చి నేర్పించి అప్పుడు తెలుసు. ఆడికి ఇంట్లో పర్మిషన్ కూడా ఇయ్యరు. ఏంది ఆటలు, ఏం తెలుసు, చదువుకోవాలి, చదువే ముఖ్యము. చిన్నగా గురువులు చెప్పాలి, మేము చెప్పాలి, ఇది ఫ్యూచర్ ఇట్లుంటుంది, ఇట్లా ఆడితే ఇట్లుంటుంది. మళ్ళీ చిన్నగా ఇప్పుడు సరే అంతా ఓకే అయినప్పుడు వెనక నుంచి మాటలు ఇవన్నీ ఓకే. ఇప్పుడు క్యాంప్ జరుగుతుంది, పర్సనల్ రీజన్స్, పీరియడ్స్ వస్తాయి. డే 1 ఆడలేం, కష్టం, కానీ ఆడాల్సిందే, తప్పదు. ఆడకపోతే ఆడాలి, ఆడకపోతే నెక్స్ట్ మళ్ళీ ఆడలేమే, ఏదో ఒకటి ఆడాలి, కష్టపడాలి. ముందు మనకే ఆ ఫీలింగ్ ఉంటుంది. అంటే మేము ఆడలేకపోయామే మా గేమ్కి మేము. మేడం, పీరియడ్ పెయిన్ అంటే చాలా ప్రాబ్లం. అంటే అది ప్రతి ఆడపిల్లకి చాలా ఇదిగా ఉంటుంది. ప్రజెంట్ కామన్, అందరికీ తెలుసు. కానీ ఆ టైంలో మేము రెస్ట్ తీసుకునే టైంలో వచ్చి గ్రౌండ్లో హ్యాండ్స్ ఫ్రాక్చర్స్, లెగ్ ఫ్రాక్చర్స్, ఇంజురీస్, ఇన్ని ఇంజురీస్ పెట్టుకొని అయినా మేము మా గేమ్ కోసం ఇంత శ్రమ పడితే మేడం మాకు కావాల్సింది ఏం లేదు మేడం. వేరే గేమ్ని మేము అసలు తక్కువ చేసుకోవడం మాట్లాడడం. ఎందుకంటే మేము స్ట్రగుల్ పడుతున్నాం, మాకు తెలుసు. సాఫ్ట్ బాల్ గురించి మాకు తెలుసు. వేరే గేమ్ తక్కువ చేస్తే ఎలా ఉంటుందో కూడా మాకు తెలుసు. మేము ఎప్పుడు అయ్యో క్రికెట్కి వచ్చేసిందని మేము అనం. కానీ క్రికెట్తో పాటు మా సాఫ్ట్ బాల్ని కూడా కనీసం అట్లీస్ట్ ఒక్కళ్ళైనా స్టెప్ తీసుకొని మేమున్నాము, మేము చెప్తాము మీకెందుకు మేము ఉన్నాము, మీరు మా దేశం కోసం ఆడారు, మీరు మా దేశం కోసమే ఆడారు కదా, వేరే వాళ్ళు కాదు కదా, మేమున్నాం, మీకు మేము హెల్ప్ చేస్తాము అని ఒక్కళ్ళైనా ముందుకు రాలేదు మేడం. కనీసం ఒక గవర్నమెంట్, అంటే ఈ గవర్నమెంటే కానీ ప్రీవియస్ గవర్నమెంట్స్ మారుతూనే ఉంటాయి మేడం. కొన్ని గవర్నమెంట్స్ సరే అందరూ చెప్తున్నట్టు ఆ ఫ్యాన్స్ బాగా ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, లైక్ బిజినెస్ మెన్స్, ఇండస్ట్రీస్, హీరోస్, వాళ్ళందరూ మిగిలిన వాటికైతే ఎక్కువ పబ్లిష్ చేయడానికి క్రికెట్ ఆడండి, లేకపోతే దీని మీద బ్యాట్స్ మీద వాటి మీద ఇలాగా, వాలీబాల్స్ మీద వాటి మీద పెడతారు. ఒక్కళ్ళైనా సాఫ్ట్ బాల్ని ఇలాగా, స్లగ్గర్ ఇలాగా మేడం, అది చాలా కాస్ట్లీ మేడం. మేమందరం వచ్చేదే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మేడం. మాకు ఒక స్లగ్గర్ కానీ ఒక గ్లవ్ మేడం, ఇది మాకు ఒక్క గ్లవ్ వాళ్ళు కొనిస్తే జీవితాంతం వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటాం మేడం. మాకు వాళ్ళ గ్లవ్ పెద్ద టైం పట్టదు మేడం.
కాస్ట్ వాళ్ళకి ఎంత, ఇది ఎంత మేడం, మాకు 2000 అంటే అమ్మో 2000 అనిపిస్తాయి, కానీ వాళ్ళకి 2000 అంటే మేడం చాలా ఈజీ. అలాంటిది వాళ్ళు వచ్చి మీకు మేము ఉన్నాము, మేము ఏదో చేస్తాము, మీకెందుకు, మేము అట్లీస్ట్ మాకు వాళ్ళు చేసినా చేయకపోయినా మీకు మేము ఉన్నాము అన్న ఇదైనా మాకు ఇస్తే, ఆ ప్రామిసింగ్ నేచర్ అయినా ఉంటే మాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది మేడం. అంటే ఇప్పుడు వేరే గేమ్స్ది కష్టమే, మాది కష్టమే. ఆ కష్టానికి ఏమంటే గుర్తింపు, మా కష్టానికి లేదు. గుర్తింపు లేకుండా కష్టపడి అంటే కష్టపడతాం మేడం, మేము మా గేమ్ గుర్తింపు వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటాం, మాకు కష్టపడడంలో ఇది లేదు. కానీ మేడం కష్టపడిన దానికి గుర్తింపు వచ్చి దాన్ని వాళ్ళు తీసుకొని మా కన్నీళ్ళు వస్తుంటే దాన్ని మీకు మేము ఉన్నామని ఎవరైనా తుడిస్తే బాగుంటుంది. ఎంతసేపు మా నీళ్ళని మేమే తుడుచుకొని మేమే వదిలేసి మేమే దాంట్లో మట్టిలో ఆడి మేమే చూసుకొని అన్నీ మేమే చేసుకుంటే మేడం ఒకళ్ళకి ఒకళ్ళు ఉంటేనే కదా మేడం సొసైటీ. ఇప్పుడు ఎవరైనా వచ్చి పెద్ద ప్లేయర్స్ వస్తే మీరు అక్కడ ఆడారు కదా, మిమ్మల్ని చూసామంటే వాళ్ళకి ఎలా ఉంటుందో, అట్లీస్ట్ నువ్వు అక్కడ ఆడావు, నువ్వు బాగా ఆడావు, ఇది పట్టావు, అది చేసావు, ఆ అప్రిషియేషన్స్ అన్నా ఉంటే మాకు ఇంకా అదొక మోటివేషన్. అట్లా కూడా లేదు మాకు. మేమే ఆడాలి, మేమే శబాష్ అనుకోవాలి, ఇంకొకసారి బాగా ఆడు, లేదా ఇంతే ఇదే మేమే షోల్డర్ తట్టుకోవాలి. ఎందుకు మేడం 10 days నుంచి మేము ఇక్కడ క్యాంప్ చేస్తున్నాం. ఇది ఒక నేషనల్ క్యాంప్, అంటే ఒక టీమ్ డిస్ట్రిక్ట్స్ మొత్తం రిప్రజెంట్ చేసి ఒక నేషనల్ టీమ్కి పంపించే క్యాంప్ మేడం. 10 days నుంచి కనీసం మార్నింగ్ వాకింగ్కి ఒక 5 members వస్తున్నారు. వాళ్ళు కూడా అట్లీస్ట్ ఇంట్రెస్టింగ్గా వీళ్ళు ఏదో ఆడుతున్నారు, ఏదో చూద్దాం, వాళ్ళకు కూడా ఎంతూసియాజం లేదు మేడం. అట్లీస్ట్ వాళ్ళు చూసినా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం మేడం. ఓకే, ఇంకా మేమే అరుచుకొని మేమే చేసుకొని పెడుతున్నారు మీరు ఒక్కొక్కరు, కానీ గేమ్కి మన దేశంలో ఫ్యూచర్ ఉందంటారా మేడం? ఫ్యూచర్ అంటే మేడం ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంది మేడం, ఉంది. ఫ్యూచర్ లేకుండా ఏమీ ఉండదు. కానీ ఫ్యూచర్ రావాలి అంటే దాన్ని తీసుకువెళ్ళగలగాలి. ప్రతి కింద నుంచి పైన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి మేడం. ఫ్యూచర్ ఉంది కాబట్టి మేము దీని మీద ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం మేడం. టైం ఒకసారి పోతే రాదు. అలాంటిది మేము ఒక్కొక్కరం, నేను 10 years 15 years 6 years దేశంలో ఈ గేమ్ కి ఫ్యూచర్ ఉందా అంటే మేము గేమ్ నడిపిస్తున్నాము, నడిపించాలి మమ్మల్ని, మేమే నడుస్తున్నాం ఇంకా గేమ్ పైన. ఒకరు వచ్చి నడిపిస్తే వరకు మాకు ఇంకా అదే ఫ్యూచర్. ఇంకా ఫ్యూచర్ ఉంది, మేము ఆడుతున్నాం కాబట్టి మాకుంది. వేరే వాళ్ళు వచ్చి నడిపిస్తే దానికి. కానీ మేడం ఇలాగే మేము నడుస్తూ మేమే ఉంటే నడిచే వాళ్ళమైనా కొన్నాళ్ళకి ఆగిపోతాం మేడం, అలసిపోతాం, పడిపోతాం. ఎప్పుడన్నా సరే ఇంకా చాలు ఈ ఆట ఆడకూడదు అని అనిపించిన క్షణాలు ఉన్నాయా? అంటే ఆడకూడదు అంటే మాకు సొంతంగా అది ఆ డెసిషన్ తీసుకోలేము. వేరే మాటలు, పేరెంట్స్ ప్రెషర్స్. అంటే పోకింగ్ ఎలా ఉంటుందంటే, సరే అబ్బా ఇలా మాటలు ఏంది వినేది, ఈ గేమ్ ఆపేస్తే పోతుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఆపలేము మేడం, ఇష్టంగా ఆడతాం, కష్టపడతాం. ఇంకా గురువులు అయితే ప్రతి పైసా వాళ్ళకి శాలరీ సగం వస్తే ఆ సగం మాకే ఇన్వెస్ట్ చేసి ఫుడ్కి, చికెన్కి, ఎగ్స్కి అన్నీ పెట్టి ఆడిపించి అంతా చేస్తే కొంచెం కూడా గుర్తింపు లేదు. అలా అని పేరెంట్స్కి ఇంకా వాళ్ళు చెడిపోయేది కాక బాగుపడే వాళ్ళని ఇంకా ముందుగా పంపిరు. వాళ్ళు చెడిపోతారు, కానీ మేము బాగుపడే వాళ్ళం కదా, కళ్ళు ఓచుకోలేవయ్యి. అండ్ మనతో పాటు ఇప్పుడు ఈ సాఫ్ట్ బాల్కి సంబంధించినటువంటి కోచెస్ ఉన్నారు. సో ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం, ఈ ప్లేయర్స్ ఎంత కష్టపడతారు అండ్ యాజ్ ఏ కోచ్గా సాఫ్ట్ బాల్ని జనాల్లోనికి తీసుకురావడానికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారని. సార్ మీ పేరు? హాయ్ మేడం, నా పేరు సురేష్ అండి, నేను సాఫ్ట్ బాల్ అనేసి కోచ్ని. సార్ యాక్చువల్లీ చెప్పండి, అంటే అదర్ గేమ్స్తో కంపేర్ చేస్తే సాఫ్ట్ బాల్ ఎక్కడో చాలా వరకు తక్కువ ఐడెంటిటీ ఉంది అని ఫీల్ అవుతూ ఉంటున్నారు ప్లేయర్స్ అందరూ కూడా. సో ఎందుకు ఈ బ్యాక్ లాగ్ ఉందంటారు? దీన్ని ఐడెంటిటీ తక్కువ ఏం లేదు మేడం. యాక్చువల్గా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. ప్రతి జిల్లాల్లోనూ టోర్నమెంట్లు ఎక్కువ జరుగుతుంటే కండక్ట్ చేస్తుంటారు. కాకపోతే బయట ప్రజాదరణ లేదు మేడం. మాకు క్రికెట్కి ఉన్న ఫండింగ్ కానీ అంత ఎంకరేజ్మెంట్ సాఫ్ట్ బాల్కి ఇవ్వట్లేదు. సాఫ్ట్ బాల్ అనే కాదు, కొన్ని క్రీడలకి. ఇప్పుడు అంటే ఒలింపిక్స్లో ప్లేస్ ఉంది, అయినా అంత పాపులర్ ఎందుకు అవ్వలేదు అంటారు, బయట జనాలకు తెలియదు మేడం. దీనికి ఎక్కువ కావాలంటే గ్రౌండ్లు మేడం. మన స్టేట్స్లోకి వచ్చేసి కొంచెం గ్రౌండ్లు షార్టేజ్ ఉన్నాయి, ఆ విషయం అందరికీ తెలిసిన విషయం. దానికోసం గవర్నమెంట్ చర్య తీసుకుని పిల్లల క్రీడా మైదానాన్ని క్రియేట్ చేస్తే మా గేమ్ ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాము. ఏపీ నుంచి మంచి రిజల్ట్ కూడా ఇస్తున్నాం ఆల్రెడీ మేము. ప్రతి ఎవ్రీ ఇయర్
ఏదో జూనియర్ నుంచి సబ్ జూనియర్ సీనియర్స్ ఏదో ఒక టోర్నమెంట్లో ఎవ్రీ ఇయర్ మెడల్ తీసుకొచ్చే గేమ్ ఏంటంటే సాఫ్ట్బాల్ అని మేము గర్వంగా చెప్తాం మా గేమ్ నుంచి. సో ఇప్పుడు క్రికెట్ ఒక లీగ్ జరిగిందా, లేకపోతే ఒక క్రికెట్ జరుగుతుంది అంటే నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్, దానికి ఉన్న క్రేజ్ వేరేగా ఉంటుంది. అవును మేడం. సో సాఫ్ట్ బాల్కి వచ్చేసరికి ఆ క్రేజ్ చాలా తక్కువ ఉంటుంది కదా. సో యాజ్ ఏ కోచ్గా ఎప్పుడైనా ఫీల్ అయిన క్షణాలు అంటే ఫీల్ అయితే అంటే మేడం, ఇప్పుడు క్రికెట్ని జనాల్లోకి తీసుకొచ్చారు మేడం ఆదరణ ఎక్కువ మంది. అంటే యాడ్లు అవనివ్వండి, అడ్వర్టైజ్మెంట్లు అవనివ్వండి, స్పాన్సర్స్ అవని, ఏ గేమ్ అయినా అంతే. ఇప్పుడు కబడ్డీ మనకి ప్రో కబడ్డీ పెట్టే వరకు కబడ్డీ చాలా బాగా ఆడతారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు అది ఒక లీగ్ కండక్ట్ చేసిన కాడ నుంచి టీవీలో ప్రసారం అయ్యేసరికి దాని మీద లుక్ పడింది. అలాగే మా గేమ్ కూడా లీగ్ ఏదో ఒక సంస్థ అలా అడాప్ట్ చేసుకుని లీగ్స్ కండక్ట్ చేస్తే మా గేమ్ కూడా పాపులర్ అవుతుంది మేడం బాగా. సార్ మీరు చెప్పండి, అసలు సాఫ్ట్ బాల్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి కష్టాలు ఉంటాయి? నా పేరు బద్రీనారాయణ. నేను గత 15 సంవత్సరాల నుంచి సాఫ్ట్ బాల్ ఫీల్డ్ స్టేట్ కోచ్గా ఉన్నాను. స్టేట్లో ఎన్నో ప్లేస్లు వచ్చినాయి, ఎంతోమంది ఫ్యూచర్ కూడా పిల్లలకి బాగుపడింది. సాఫ్ట్ బాల్ గేమ్ అనేది ఒక IIIT కాకుండా మొన్న జరిగిన డిఎస్సిలో కూడా దాదాపు 49 మెంబర్స్ డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది. మీ పేరు? నా పేరు మహేష్ మేడం. మహేష్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం నేను అనంతపూర్. అసలు చెప్పండి, సాఫ్ట్ బాల్ కోసం అంటే ఎక్కడో ఒక 3-4 గేమ్స్కి ఇప్పుడు ఇండియా మొత్తం చూసుకుంటే ఒక పాపులారిటీ లేకపోతే ఆ క్రేజ్ అనేది జనాల్లో కానీ యూత్లో కానీ ఉంది. మీరు కూడా దేశం కోసమే ఆడతారు కదా, నేషనల్స్ ఇంటర్నేషనల్ ఆడి మెడల్స్ చాలా తీసుకొస్తారు. బట్ ఎప్పుడైనా ఫీల్ అయిన క్షణాలు ఉన్నాయి? మేడం మేము చాలాసార్లు ఫీల్ అయినాం మేడం. యాక్చువల్గా మేము ఎన్నో మెడల్స్ కొట్టాం మేడం. ఒక్కొక్కసారి మాకు ట్రైన్లో రిజర్వేషన్ కావు, బాత్రూముల దగ్గర కూడా మేము కూర్చొని వెళ్ళాం మేడం. ఆ పరిస్థితి కూడా వచ్చింది, సరిగ్గా రిజర్వేషన్ కాలేక ఎన్నో చాలా సఫర్ అయినాం మేడం. ఇంజురీస్తో మొత్తం బాడీ అంతా ఇంజూరీ అయింది మేడం. ఈ సాఫ్ట్ బాల్ గేమ్లో చాలా ఇంజురీస్ జరుగుతాయి మేడం. చేతులకు బొబ్బలు పోవడం కానీ, చేతులు ఫ్రాక్చర్ కావడం కానీ, మొత్తం అంతా లిగ్మెంట్లు కానీ చాలా సఫర్ అయినాం మేడం. ఆ టైంలో ఎట్లా అంటే మాకు ఫైనాన్షియల్గా చాలా వీక్ మేడం. మా గేమ్కి అయితే, సాఫ్ట్ బాల్ గేమ్కి అయితే చాలా అస్సలు సపోర్టే లేదు మేడం. ఈ స్టేట్లో ఈ బాల్ కొనాలంటే ఒక్కోటి 500 మేడం. ఈ బాల్ మన స్టేట్లో దొరకదు మేడం. ఇంపోర్టెడ్ ఫ్రమ్ అమెరికా నుంచి వస్తేనే మేము దీన్ని తీసుకొని ఆడగలం మేడం. ఇప్పుడు క్రికెట్ అయితే ఈజీగా ఒక షాప్లో ఒక 60 రూపాయలు పెడితే బాల్ వస్తుంది మేడం. ఈ గేమ్ అలా కాదు మేడం, దొరకదు ఈ బాల్. మేము చాలా అంటే ఎన్నో మెడల్స్ కొట్టాం కానీ మా గేమ్కి గుర్తింపు రాలే మేడం. ఇప్పుడు మన ప్రో కబడ్డీని ఫేమస్ చేశారు, క్రికెట్ని ఫేమస్ చేసినారు. ఈ సాఫ్ట్ బాల్ ఎందుకు ఫేమస్ చేయలేకపోతున్నారు అంటే పబ్లిసిటీలో ఈ గేమ్ని ఎవరు పట్టించుకోవడం లేదు మేడం. ఇప్పుడు క్రికెట్ ఎక్కువ స్పాన్సర్స్ వస్తారు మేడం, వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. అట్లా దాన్ని ఇంకా ఒక గేమ్నే కాకుండా క్రికెట్ని ఎందుకంటే హైప్ చేస్తారంటే ఇన్కమ్, స్పాన్సర్స్ ఎక్కువ మేడం. క్రికెట్ కాకుండా ఈ సాఫ్ట్ బాల్ మీద గేమ్స్ కూడా పట్టించుకుంటే ఇంకా పబ్లిసిటీలో ఈ గేమ్ చాలా ఇమేజ్ వస్తుంది మేడం. మహేష్ గారు, మీరు ఇంటర్నేషనల్ ఆడాను. లేదు మేడం, అక్కడ ఓడిపోయినాం. సో ఇంటర్నేషనల్ ఆడి మన దేశాన్ని రిప్రజెంట్ చేశారు కదా, సో ఆ జెర్సీ వేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మేడం నా 12 ఇయర్స్ జర్నీలో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇంటర్నేషనల్ ప్రెజెంట్ చేయడం మేడం. ఆ జెర్సీ వేసుకున్న తర్వాత నా కంట్రీ సొంత హోమ్ ఫీల్ అయ్యి హ్యాపీగా నేను ఆడా మేడం. ఆ కంట్రీలో ఇండియా జెర్సీ వేసుకుని చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు, మా ఫ్యామిలీకి, మన ఇండియాకి కూడా మేడం. అదే ఇండియా జెర్సీ వేసుకొని అదర్ ప్లేయర్స్ లేకపోతే కొన్ని గేమ్స్ నుంచి గ్రౌండ్ లెవెల్లో ఆడితే అక్కడ ఉన్న రియాక్షన్ కానివ్వండి, సెలబ్రిటీస్ నుంచి కామన్ మ్యాన్స్ వరకు కూడా వాళ్ళు చూపించే ప్రేమ అభిమానం వేరే లెవెల్లో ఉంటుంది. సో ఆ ప్రేమ అభిమానం మీ గేమ్లో మిస్ అవుతున్నామని అనిపిస్తుందా మీకు? చాలాసార్లు మిస్ అవుతున్నాము. సో ఏం చెప్తారు అసలు కామన్ జనాలకి? మేడం ఇంటర్నేషనల్ ఆడడానికి మా గేమ్కి స్పాన్సర్స్ ఎవరు లేరు మేడం. మేమే ఓన్గా 2 lakhs to 3 lakhs పెట్టుకొని పోవాలి మేడం. ఫ్లైట్ టికెట్స్ కానీ ఏది మిగతా అన్నీ ఎక్స్పెన్సెస్ అన్నీ మేమే బేర్ చేయలేము మేడం. ఇండియా కోసం మేము వెళ్తున్నాం కానీ మాకు సపోర్ట్ ఎవ్వరు ఇవ్వడం లేదు మేడం. అదే వేరే గేమ్స్కి అయితే స్పాన్సర్స్ ఇస్తారు మేడం. వాళ్ళు ఇండియాకి A to Z మొత్తం కిట్, డ్రెస్, మెటీరియల్ వాళ్ళకి ప్రతి ఒక్కటి అమౌంట్ ఇస్తారు మేడం. కానీ ఈ సాఫ్ట్ బాల్కి మేమంతా కష్టపడి ఆడుతున్నా కూడా మాకు గుర్తింపు లేదు మేడం. కనీసం వాళ్ళు ముందరికి వచ్చి స్పాన్సర్స్ ఇవ్వడం లేదు మేడం. మేమేమి మా ఫ్యామిలీ కోసము మా కోసం ఆడలే కదా మేడం, ఒక మన ఇండియా కోసం ఆడుతున్నాం మేడం. మాకు ఇంకా స్పాన్సర్స్ రావాలి మేడం. అప్పుడే ఈ గేమ్ని డెవలప్ అవుతుంది, ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది మేడం.
సో విన్నారు కదా, ఇది గ్రౌండ్ లెవెల్లో సాఫ్ట్బాల్ ప్లేయర్స్ యొక్క రియాలిటీ అండ్ కష్టాలు. వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, అదేవిధంగా కష్టపడే మనస్తత్వం ఉంది. దేశం కోసం వీళ్ళు ఎంతో కష్టపడి మెడల్ సాధించిన క్షణాలు ఉన్నాయి. అయినా సరే వీళ్ళకి సరైన గుర్తింపు లేదా సరైన అవకాశం ఇవ్వకపోతే ఇలాంటి ప్లేయర్స్ మళ్ళీ వస్తారా, లేదా ఈ ఆట మట్టిలో కలిసిపోతుంది అంటారా? ఇప్పటికన్నా సరే గవర్నమెంట్ లేదా కొంతమంది స్పాన్సర్స్ మిగతా గేమ్స్కి ఎలా అయితే లీగ్స్ పెట్టి ప్రజల్లోనికి తీసుకువెళ్ళి ప్రజాదరణ పొందేలా చేశారో, వీళ్ళు కూడా ఇదే దేశం కోసం ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి కూడా అలానే ఈ గేమ్ని సాఫ్ట్బాల్ని జనాల్లోనికి తీసుకెళ్ళి లీగ్స్ పెట్టడం ద్వారా లేదా గవర్నమెంట్ స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకోవడం వలన ఈ గేమ్ కూడా జనాల్లోనికి వెళ్తుంది. ఇంకా ఎంతోమంది ప్లేయర్స్ సిద్ధం అవుతారు అంటున్నారు. అంతేకాదు అదర్ గేమ్స్తో కంపేర్ చేస్తే సాఫ్ట్బాల్లో జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ. వీళ్ళకి డైరెక్ట్ జాబ్స్ కూడా ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ లేనిదల్లా కేవలం అవకాశం మాత్రమే. వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వకపోతే వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఎంతని వీళ్ళ సొంత దీంతో పోరాడతారు. సో ఇప్పటికైనా గవర్నమెంట్ స్పాన్సర్స్ కళ్ళు తెరిచి ఈ ప్లేయర్స్ అందరికీ కూడా ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చి అదేవిధంగా ఎవరైతే సాఫ్ట్బాల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి సరైన ఆపర్చునిటీస్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అంటున్నాను. సో ఒలింపిక్స్లో ప్లేస్ ఉన్న సాఫ్ట్బాల్కే ఇలాంటి పరిస్థితి అయితే ఇంకొన్ని గేమ్స్ ఇంకా ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి మీరేమంటారు? మన దేశంలో కేవలం 3-4 గేమ్లకే ఆదరణ ఉంటుంది అంటారా, లేదా అన్ని గేమ్లు ఈక్వల్ కాబట్టి అన్ని గేమ్లకి అలాంటి గుర్తింపే రావాలి అంటారా? మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.